తర్వాతి శ్లోకంలో ఒక ప్రశ్న 4 సమాధానాలు చెప్తుంది. చింతామణిలాగా మనందరికీ శుభకరమైంది ఏది అంటే 4 విషయాలు చెప్తున్నారు. ఏంటది? దానం ప్రియవాక్య సహితం, జ్ఞానం అగర్వం, క్షమాన్వితం కార్యం, విత్తం త్యాగ సమేతం. 4 విషయాలు. ఏమండి, చింతామణిలాగా మనందరికీ శుభాన్ని కలిగించేది ఏమిటి అంటే దానం చేయడం. ఆ దానం చేయడం ఎలా చేయాలట? ప్రియంగా చేయాలట. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం, క్రియాధేయం, భియాధేయం. వేదం చెప్తుంది కదా, శ్రద్ధగా చెయ్యి, అశ్రద్ధగా చెయ్యకు, ఇంత కాస్తే ఇస్తున్నాననే సిగ్గుపడుతూ చెయ్యి, భయం లేకుండా చెయ్యి అనేటువంటి. కాబట్టి దానం ప్రియవాక్య సహితం. రెండవది జ్ఞానం అగర్వం, గర్వం లేనటువంటి జ్ఞానం. జ్ఞానం వస్తే సహజంగా గర్వం వచ్చేస్తుంది, కానీ గర్వం లేని జ్ఞానం చింతామణి లాంటిది. అలాగే క్షమాన్వితం శౌర్యం. శౌర్యం ఉంది కదా అని, పరాక్రమం ఉంది కదా అని అందరి మీదకి వెళ్ళిపోతే అదేం పద్ధతి కాదు కదా. కాబట్టి ఎలా ఉండాలి? శౌర్యం ఉండాలి, కానీ ఆ శౌర్యానికి సహనం ఉండాలి. సహనం లేనటువంటి శౌర్యం పనికిరాదు. కాబట్టి సహన సమన్వితమైన శౌర్యం చింతామణి లాంటిది. విత్తం త్యాగ సమేతం. సరే, ధనం ఉన్నది కానీ త్యాగం లేదు. కాబట్టి విత్తం ఉండడం గొప్పతనం కాదు, దాన్ని ఇతరులకు ఇవ్వగలగడం అనే లక్షణం ఉంటే. కాబట్టి ఇవి చింతామణిలాగా ఈ 4 కూడా భద్రకరమైన. ఇలా ఒక మంచి మాట చెప్తున్నారు శ్లోకంలో. నళిని దళగత జలవత్ తరళం కిం. తామరాకు మీద నీటి బొట్టులాగా నిలకడ లేకుండా, తామరాకు మీద నీటి బొట్టు నిలకడ లేకుండా ఎలా ఉంటుందో అట్లా నిలకడ లేకుండా ఉండేవేమిటి? ఒక ప్రశ్న, దానికి 3 సమాధానం. యవ్వనం, ధనం చ ఆయు. తామరాకు మీద నీటి బొట్టు ఎంతసేపు ఉంటుందో అంతసేపు యవ్వనం ఉంటుంది, అది గ్రహించే లోపల జారిపోతుంది. ధనము అంతే, ఆయుష్ అంతే. ఇవన్నీ ఎక్కువ కాలం నిలవు అనేటువంటిది అర్థం. ఈ మాట వినంగానే నళిని దళగత జలవత్తరళం అనగానే మనకేం గుర్తొస్తుంది? భజగోవింద శ్లోకం గుర్తొస్తుంది కదా. నళిని దళగత జలమతి తరళం తత్తజ్జీవనమతిశయ చపలం భజగోవిందం. మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో ధర్మరాజును యక్షుడు అడుగుతాడు, ఆశ్చర్యకరమైంది ఏమిటి అంటే ఆయన చెప్తాడు ధర్మరాజు, అహన్యహని భూతాని గచ్చంతీహ యమాలయం శేషాహ స్థావరమిచ్చంతి కిం ఆశ్చర్యమితః పరం. అహని భూతాని. ప్రతిరోజు మన కంటి ముందే చాలామంది మనుషులు మరణించి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ మనం మాత్రం ఏమనుకుంటాం? మనం తప్పకుండా ఇక్కడే చాలా కాలం జీవించి ఉంటామని మనం అనుకుంటూ ఉంటాం. చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ప్రతి జీవికి ఎప్పుడెప్పుడు వెన్నంటే ఉంటాడు. ఆయుష్ ఎప్పుడు తీరిపోతుంది అనేటువంటిది ఎవరికీ తెలియదు, కానీ అది గుర్తుపెట్టుకొని జీవించాలి. ఇందాక చెప్పాం కదా, యవ్వనం, ధనం, ఆయు అనేటువంటిది ఏ విధంగా ఎప్పుడు తీరిపోతుంది అనేటువంటి దానికి యక్షప్రశ్నలతో సమానం. అక్కడ ఆశ్చర్యకరమైనది ఏమిటి అని అడిగాడు. శంకరులేమో తామరాకు మీద నీటి బొట్టులాగా ఎక్కువసేపు నిలబడకుండా పోయేది ఏమిటి అని అడిగాడు. అంతే తేడా. ఆ తర్వాత కథయ పునఃకే శశిన కిరణ సమాహ. పున్నమి నాటి చంద్రుని వెన్నెల ఎంత హాయిగా ఉంటుందో అట్లాంటి హాయిని కలిగించేవారు ఎవరు? సజ్జనాయ. సజ్జనులే. సత్పురుష సాంగత్యమే మనకు వెన్నెల లాంటిది, తాపహరణం కూడా. కో నరక. నరకం అంటే ఏమిటి? పరవశత. పరవశం కాదు, పరవశత, పరాధీనమై ఉండడం. అదండి బాబు అసలు ఏ జీవిత నరకప్రాయం అంటే మనంతటా మనం ఏమీ చేసుకోలేకపోవడం, ఇతరుల మీద ఆధారపడి జీవించడం ఉంటుంది చూశారు, అది మహానరకం. కిం సౌఖ్యం. సౌఖ్యం అంటే ఏమిటి? సర్వసంగ విరతిర్య. సంబంధాలన్నీ విడిచిపెట్టి హాయిగా మనం ఏకాకిగా ఉండడం.
ఏకాంతంలో జీవించు. ఒంటరితనం అంటలా, ఏకాంతంలో జీవించు. దాన్ని మించిన సుఖం మరొకట్లేదు. భాగవతంలో ఒక కథ వస్తుంది, ఏకాదశి స్కంధంలో అవధూతోపాఖ్యానం. ఒక ఆయన దత్తాత్రేయులు వారు చెప్తున్నారు ఈ కథ. ఒక జిజ్ఞాసు ఒక ఇంటి ముందు కూర్చొని ఉంటాడు అరుగు మీద. ఎదురుగుండా ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. వాళ్ళ ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చారు. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. ఈ అమ్మాయి పక్కింటికి వెళ్ళి వడ్లు తెచ్చింది. వాళ్ళకి అన్నం వండి పెట్టాలి. అప్పుడు దంచడం మొదలుపెట్టి ఈవిడ చేతులకి ఇన్ని గాజులు వేసుకుంది. ఇది దంచుతూ ఉంటే ఈ గాజులు శబ్దం చేస్తుంది. అయ్యో వీళ్ళ ఇంట్లో బియ్యం కూడా లేవా అని వాళ్ళు అనుకుంటారని ఆవిడ ఈ గాజులు శబ్దం కాకుండా ఇక్కడ 2 ఉంచి మిగతాని పక్కన పెట్టేసి, కానీ ఈ 2 గాజులు కూడా ఆవిడ దంచుతూ ఉంటే చప్పుడు చేస్తుంది. అప్పుడు ఆమె ఇదొక గాజు తీసి పక్కన పెట్టి ఒకే గాజు పెట్టుకొని దంచుతుంది. ఏమిటి ఈ కథ ద్వారా? అప్పుడు జిజ్ఞాసు అనుకున్నాడు అనమాట. అవన్నీ చూస్తూ, ఎవడైతే సంఘంతో ఉంటాడో వాడికి శాంతి ఉండదు. ఎవడైతే నిస్సంగుడో, అంటే ఇవన్నీ శారీరకంగా కాదండి. శారీరకంగా ఎవరు లేకుండా ఏ మనిషి సమాజంలో జీవించలేడు, అలా చెప్పట్లేదు. మానసికమైన నిస్సంగత్వం ఉండాలి. ఎవడైతే అలాగ నిస్సంగుడై ఉంటాడో వాడు సుఖీ. ఈ అన్ని విషయాలు మనం మనసులో పెట్టుకొని పొద్దుకలు దుఃఖిస్తూ ఉంటే, దిగులు పడుతూ ఉంటే, వాళ్ళవి ఏమిటి ఇంకా సుఖం? జీవితానికి శాంతి ఏమిటి? ఏమీ ఉండదు. ఎక్కడికక్కడ అలా ఉండాలి. కిం సాధ్యం? సాధించవలసింది ఏమిటి? భూతహితం. ఇంతకుముందు కూడా ఈ మాట చెప్పాడు. ప్రియంచ కిం ప్రాణినాం? సర్వప్రాణులకు ఇష్టమైనవి ఏమిటి? తమ ప్రాణాలు. ఆసవ. తమ ప్రాణాలు మించినటువంటి ఇష్టమైనది మరొకటి ఎవరికీ లేదు. అనర్థ కిం కో అనర్థ ఫలం? అనర్థదాయకమైనది ఏమిటి? మానః, గర్వము. ఎంతసేపు ఇది నాది, ఇది నాకు, ఒక రకమైనటువంటి తృష్ణతో చూసిందల్లా కావాలనుకుంటూ పడున్నాడే అభిమానధనుడైన దుర్యోధనుడు బతికినట్టుగా బతకడం అనేటువంటి దానివల్ల అనర్థము తప్ప మరేమీ ఉపయోగం లేదు. సుఖాన్ని ఇచ్చేవారు ఎవరు? సాధుజన మైత్రి, సత్పురుషుల సహవాసం. కొన్ని విషయాలు పునరుక్తులుగా అనిపిస్తూ ఉంటాయి, కానీ ప్రశ్నలు వేరుగా ఉంటాయి. ప్రశ్నను బట్టి సమాధానం ఉంటుంది. సర్వ వ్యసన వినాశే కో దక్ష? అన్ని వ్యసనాలను పోగొట్టగలిగేది ఏది? ఏమంటే సంస్కృతంలో వ్యసనం అంటే దుఃఖం అని అర్థం, తెలుగులో వ్యసనం అంటే దురలవాటు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ అన్ని దుఃఖాలను పోగొట్టగలిగేది ఏమిటి అంటే సర్వథా త్యాగి. త్యాగమే ఇక్కడ అన్ని దుఃఖాలకు మూల కారణం. దాన్ని వదిలిపెట్టడమే అన్ని దుఃఖాలని పోగొట్టేది. త్యాగే నైకే అమృతత్వమానుషుడు అని మనకి ఉపనిషత్తు చెప్తుంది కదా. కిం మరణం? మూర్ఘత్వం. కిం అనర్ఘం? యదవసరే దత్తం. విలువ కట్టలేని వస్తువు ఏది అంటే అవసరానికి ఏదైనా ఎప్పుడు ఇస్తారో అది అమూల్యమైంది. ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టాలి, కానీ 1000 రూపాయలు ఇస్తే ఉపయోగం ఏమిటి? ఎడారిలో ఒంటరిగా తిరుగుతూ ఉన్నవాడికి దాహం వేస్తే ఇన్ని మంచినీళ్ళు పోయాలి, కానీ అప్పుడు మనం రత్నాలు బంగారం ఇస్తామంటే ఏమిటి ఉపయోగం? కాబట్టి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని మాత్రమే ఇవ్వాలి. అప్పుడు ఆ తర్వాత ఆమరణాత్ కిం శల్యం? బతుకున్నంత కాలం మనిషిని పొడిచి బాధ పెట్టేది ఏది? ప్రచ్ఛన్నం యత్ కురుతే పాపం. ఎవరికీ తెలియకుండా ఎవడైతే ఏం పాపం చేస్తాడో అది వాడు ఎవరికి చెప్పుకోలేడు, లోపల దాచుకోలేడు. చెప్పుకుంటే అందరూ తిట్టిపోస్తారు, లోపల ఉంటే కూడా అది బాధ పెడుతూ ఉంటుంది. వాడికి బతుకున్నన్నాళ్ళు అది తప్పదన్నమాట. తర్వాత కుత్ర విధేయో యత్న? ప్రయత్నంతో మనం సాధించాల్సింది ఏమిటి? ఒక ప్రశ్న, 3 సమాధానాలు. ఏమిటది? విద్యాభ్యాసే సదౌషధే దానే. విద్యను ప్రయత్నంతో సాధించాలి, అలాగే ఔషధాన్నిట, అలాగే దానాన్ని కూడా ప్రయత్నంతో దానం చేయాలి. ఒక సంస్కృతంలో ఒక మంచి పెద్దలందరికీ తెలుసు, ఇక్కడ
కణశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ క్షణత్యాగే కుతో విద్య కణత్యాగే కుతో ధనం. ఇది ఒక మంచి సూక్తి. క్షణాన్ని వెచ్చించి విద్యను సాధించాలి, కణాలను వెచ్చించి అర్థం సాధించాలి, ధనాన్ని సంపాదించాలి. అంటే మనం శ్రమపడి ధన సంపాదించాలి, మన కాలాన్ని వెచ్చించి విద్యను సాధించాలి. విద్యను సాధించడానికి ఈ వయసు ఆ వయసు ఏ వయసు అనేది ఏమి లేదు. నువ్వు విద్య నేర్చుకోవాల్సింది, దానివల్ల నీకే ఉపయోగం. అలాగే మరొకటి ఏమిటి, ఔషధం అండి. ఔషధాన్ని గురించి మరొక చోట శంకరుడు చెప్తాడు. ఔషధాన్ని ప్రయత్నంతో సాధించుకోవడం ఏమిటండి అని అడిగితే ఇక్కడ అర్థం ఏంటంటే, మనకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా ప్రయత్నంతో వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు రెండు చెప్తారు, మందు ఇస్తారు, పచ్చము చెప్తారు. డాక్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే ఒక చోట చెప్తారు శంకరులు, ఔషధమివ భుజ్యత, మందులాగా అన్నం తినమంటున్నారు. అన్నం అంటే అన్నం అని కదా, ఆహారం. మందులాగా తీసుకోవయ్యా ఆహారాన్ని, ఇంకా అసలు నీకు మందే అక్కర్లేదు. నువ్వు ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మందుల కోసం వెంపర్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి శంకర్లు చూశారు. ఇవన్నీ మనం ప్రతిరోజు నిత్యము అనుసరించాల్సినటువంటి విధానాలు, జీవితానికి పనికొచ్చేవి ఎన్నో చెప్పారు. అలాగే పంచిపెట్టబడినటువంటి మన సంపద ఉంది చూశారు, ఏమైపోతుంది, మన తదనంతరం వారసులకు పోతుంది. వాళ్ళు ఎవరు లేకపోతే గవర్నమెంట్ తీసుకుంటుంది. మనం బతికున్న ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో 30% తీసేసుకుంటుంది. కాబట్టి దానం చేయవయ్యా బాబు, దానం చేస్తే నీకు పుణ్యం అనేటువంటి అకౌంట్లో పుణ్యం అనే అకౌంట్ నీకు పెరుగుతూ ఉంటుంది. ఊరికే ఎందుకు ఈ విత్తాన్ని సంపాదించి చిత్తాన్ని పాడు చేసుకుంటావు అని శంకర్లు చెప్తూ ఉన్నారన్నమాట. అలాగే అవధీరణాత్మకార్యం, ఆలోచించకుండా తీసి పారేయాల్సిన విషయాలు ఏమిటి, ఇది వ్యతిరేక మార్గాల్లో చెప్తున్నారు. ఆలోచించకుండా తీసి పారేయాలట. కలహ, మూర్ఘుణ్ణి, పరయోషిత, ఇతర పరాయి స్త్రీలను, పరధనేషు, ఆలోచించకుండా నీ మనస్సులోంచి అసలు ఆలోచన రానికుండా అవతల పడేము. ఇక్కడ పరస్త్రీ కానీ పరధనం కానీ ప్రమాద హేతువు. మరి మూర్ఖుడి గురించి ఎందుకు చెప్పారు? దుష్టుడికి దూరంగా ఉండడం వల్ల వాళ్ళని ఆలోచించడం ఎందుకు, వాళ్ళ గురించి వాళ్ళ దూరంగా ఉండడమే, ఆలోచనల్లోనూ మామూలుగా కూడా దూరంగా ఉండడమే. ఇక్కడ రావణాసురుడు ఏ విధంగా ఎంత వైదిక సంపన్నుడైనా కూడా, ఎంత గొప్ప శివభక్తుడైనా కూడా పరయోషిత పట్ల తాను మక్కువ చూపించి నాశనం అయిపోయినాడో ఆ విషయాలన్నీ కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. అలాగే కో అహర్నిశ అనుచింత్య, నిరంతరం గుర్తుకొచ్చుకోవాల్సినవి ఏమిటి, ఇందాకేమో వదిలేయాల్సినవి ఏమిటి అని చెప్పారు. ఇప్పుడు గుర్తుంచుకోవాల్సినవి ఏమిటి, ఆలోచించాల్సినవి ఏమిటి, సంసార అసారత, సంసారంలో ఉండే అసారం, నతు ప్రమద, స్త్రీలను గురించి కాదు. అలా చెప్తూ కా ప్రేయసీ విధేయా, ప్రీతిగా చేయవలసింది ఏమిటి, కరుణ దీనేషు, దీనుల పట్ల కరుణ చూపించండి. సజ్జన మైత్రి, మంచివాళ్ళతో స్నేహం చేయండి. భజగోవిందంలో కూడా చెప్పారు కదా, దేయం దీన జనాయ చరిత్రం. శంకరులు భజగోవింద శ్లోకాల భావాలు కొన్ని ఇక్కడ తీసుకొచ్చారు, యక్ష ప్రశ్నల్లో భావాలు కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఒక మంచి ప్రశ్న ఒకటే 4 సమాధానాలు. కంఠగతైరపి అసుఖి కస్య హ్యాత్మా నశక్యతే జేతుం. ప్రాణాలు పోతున్న సమయంలో కూడా మనం ఎవరి మనసును మార్చలేము అంటే దీనికి 4 సమాధానం. ఎవరెవర మూర్ఖస్య, శంకితస్య, విషాదినో, కృతజ్ఞస్య. వాడు ప్రాణాలు పోతున్నా కూడా వాడి మనస్సుని మనం మార్చలేము. భక్తుల సుభాషితానువాదం గుర్తుకొస్తుంది కదా ఇప్పుడు ఈ సందర్భంలో మనందరికీ కూడా. ఏమిటది, తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, చేరి కుందేటి కొమ్ము సాధించవచ్చు, కానీ చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. కాబట్టి మూర్ఖుడి మనసు ఎవరు,
రంజింప చేయలేరు. ఇసుకలోంచి తైలమైనది దొరకనటువంటి మృగతృష్ణలో నీరన్నది ఏమైనా చేస్తావు, కానీ మూర్ఖుని మనసు రంజింపజేయలేం. ఆ తర్వాత వాడు శంకితుట్టండి, వాడి మనసు కూడా మనం మార్చలేం. అంటే నిరంతరం అనుమానం. పాప వాడి మీదే వాడికి నమ్మకం లేదు, వాడు పరేవాడు కూడా నమ్మడు. మూడోవాడు విషాది, ఎప్పుడు సీరియస్గా ఉంటాడండి. వాడు ఎప్పుడు ఏడు మొహం పెట్టుకొని ఉంటాడు. ఏమిటంటే ఇప్పుడు మానసిక రోగులు ఎక్కువైపోయారు కదా, శారీరక రోగాలకు మందులు వచ్చేస్తున్నాయి, బాగా డబ్బు ఎక్కువగా ఉండిపోతుంది, ఏమి బాధ్యతలను తొందరగా తీరిపోతున్నాయి, పిల్లలందరూ బాగా సెటిల్ అయిపోతున్నారు. ఇంకా మనకి మిగిలిందల్లా ఏమిటంటే మానసికమైనటువంటి వ్యాధే. వీడెప్పుడు అన్నీ బాగుంటాయి, అంతా పిల్లలు ఫారెన్లో సెటిల్ అయ్యారు, అయినా సరే నేను పోతే వాడు వస్తాడా రాడా ఇదే వ్యాధ పెట్టుకొని ఎప్పుడు దిగులు పడుతూ విషాదంగా ఉంటాడు. ఇంకొకటి ఉంటాడు ఆఖరి వాడు, నాలుగోవాడు కృతజ్ఞుడు కాదు కృతజ్ఞుడు, చేసిన వేలు మర్చిపోయేటువంటి వాడు. ఏమండి ఇంతకంటే వ్యక్తిత్వ వికాస పాఠాలు ఏముంటాయండి? ఇప్పుడు ఇవాళ చెప్పేవాళ్ళంతా పాఠాలు అక్కడ చెప్తున్నారే, ఆంగ్ల గ్రంథాల్లో చదివి అవి ఇవి అంతా పట్టి. ఇంతకంటే ఎలాంటి వాడు నమ్మాలి, ఎలాంటి వాడు నమ్మకూడదు, ఎట్లా జీవించాలి, ఎట్లా ఉండకూడదు, ఏది మంచిది ఏది చెడు, ఇంతకంటే శంకర్ల కంటే చెప్పేవాడు మరెవరైనా మనకు కనిపిస్తారా? మరెవరైనా సాధు సద్వర్త కం అధం ఆచక్షేతు. అధముడని ఎవరిని అంటారు? అసత్పురుషుల్ని. అలాగే ఇంకా మంచి మాట చెప్తున్నారు. కేన జితం జగత్ ఏతత్. ఈ ప్రపంచమంతా ఎవరి చేత జయింపబడుతూ ఉన్నది అంటే సత్యము సహనము ఉన్నవారి చేతనే ప్రపంచం జయింపబడుతుంది. సత్యము అనే మాటకి ఇక్కడ మనం నిజం మాట్లాడడం అనే కాదు, అబద్ధం చెప్పకుండా ఉండడం అనే కాదు, ఆడిన మాట తప్పకపోవడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అటువంటి వారు ప్రపంచాన్ని జయించిన వారే. మరొకటి సహనవంతుడు, దీన్ని తితిక్ష అంటుంది ఆధ్యాత్మిక శాస్త్రం, వేదాంత శాస్త్రం. ఈ సహనానికి ఒక మంచి పేరు పెట్టింది, అది తితిక్ష. అంటే ఇక్కడ దీనికి ఒక ఆత్మబోధలో శంకరులు ఒక మంచి నిర్వచనం చెప్పారు. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం. మనకి కష్టాన్ని కలిగించిన వాళ్ళకు కూడా మళ్ళీ మనం తిరిగి కష్టం కలిగించకూడదు అని అనిపించేటంత సహనం. దానివల్ల మనం ప్రపంచాన్ని జయిస్తాము. మనకు శత్రువులు ఉండరండి దానివల్ల. ఆ తర్వాత ఎవరిని దేవతలు కూడా నమస్కరిస్తారు? దయా ప్రధానాయ. దయగలిగినటువంటి వాడిని దేవతలు కూడా ప్రశంసిస్తారట. ఇంకొక మాట చెప్తున్నారు, కస్మాత్ ఉద్వేగ స్యాత్. బుద్ధిమంతుడికి దేన్ని చూస్తే భయం కలుగుతుంది? సంసార అరణ్యత సుధియ. సంసారాన్ని చూస్తే భయం కలుగుతుంది. ప్రహ్లాదుడు నృసింహస్వామిని ఆవిష్కరింపజేసుకున్నాడు కదా, అందరూ నృసింహస్వామి రూపాన్ని చూసి భయపడిపోతున్నారు, దేవతల దగ్గర నుంచి, బ్రహ్మాదేవతల దగ్గర నుంచి, లక్ష్మీదేవితో సహా. కానీ ప్రహ్లాదుడికి మాత్రం భయం వేయలేదు. అప్పుడు అడిగాడు, ఏంటి నన్ను చూస్తే నీకేం భయం కలగట్లేదా అని. నీ నరసింహాకృతి చూసినే వెరవ దుర్భర సంసార దవాగ్నికిన్నే వెరదు, నీ పాదాశ్రయం చెయ్యవే. నీ నృసింహాకృతిని చూసి నేను భయపడలేదయా, ఈ దుర్భరమైనటువంటి సంసారం అనే దవాగ్నికి. దవాగ్ని అంటే అడవిలో అలుముకునే అగ్ని, మనకు తెలియదు, ఉన్నటువంటి మొత్తం వ్యాపించేసి ఈ సంసారం అనే దవాగ్ని. సంసారాన్ని దవాగ్నితో రూపణం చేశారు ఇక్కడ అని అంటారు పోతన గారు. కాబట్టి అందుకు భయపడుతున్నారు. ఆ తర్వాత ప్రాణులన్నీ ఎవరికి లొంగిపోతాయి? కస్య ప్రియభాషిణ వినీతస్య. ఎవరైతే ప్రియంగా చక్కగా మాట్లాడతారో వాళ్ళకి, ఎవరైతే వినయంగా ఉంటారో వాళ్ళకి. హనుమంతుడి మాట గొప్పదనం గురించి శ్రీరామచంద్రుడు రామాయణంలో అంటారు, కత్తి పట్టుకొని చంపాలని వచ్చినటువంటి మనిషి అయినా సరే ఆ హనుమంతుడి యొక్క మాట నైపుణ్యం చూసేసి అవతలి వెళ్ళిపోతారు. అటువంటి వాంగ్నైపుణ్యం గల. అంటే ఇప్పుడు ఇందులో మనకి చాలా టాకింగ్ స్కిల్స్
అన్నీ కూడా చెప్తున్నారు శంకరులు. ఎలా మాట్లాడాలి, భాషణ నైపుణ్యాలు అంటున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో నేర్పుతున్నారు, ఇందులో చెప్తున్నారు. ఇంకొక మాట చెప్తున్నారు, కో అంధః, గుడ్డివాడు ఎవరు, యో అకార్యరత, ఎంత చెప్పినా చేయకూడని పని చేసేవాడు, కళ్ళు లేనివాడు కాదు. యో కో బధిరః, అంటే ఎవరయ్యా చెవిటివాడు అంటే, యో హితాని న శృణోతి, హితవచనాలను ఎవడైతే పెడచెవిన పెడతాడో వాడు చెవిటివాడు. కో మూకః, ఎవరండి మూగవాడు, సరైన సమయంలో ప్రియమైన మాటను పలకనివాడు. మాట్లాడకుండా ఉండడం ఎంత నైపుణ్యమో, సరైన సమయంలో మాట్లాడాల్సిన చోట ఒక ప్రియమైన మాటను మాట్లాడలేకపోతే ఇక వాడు మూగవాడు కాక మరేంటి. అన్నీ ఇలా చెప్తూ, కిం మిత్రం, మిత్రుడంటే ఎవరు, యో నివారయతి పాప. చక్కటి మాట. చాలామంది స్నేహాలు చేస్తూ ఉంటాం, కానీ ఆ స్నేహాలు చేసేటప్పుడు మనమన్నీ వాళ్ళకి చెప్పేస్తాం, వాళ్ళవన్నీ మనం వినేస్తాం, మళ్ళీ వీళ్ళని వదిలేస్తాం, వాళ్ళ దగ్గరికి పోతాం, వాళ్ళవన్నీ వీళ్ళకి చెబుతాం, వీళ్ళవన్నీ. అన్నీ స్నేహాలా? మిత్రుడికి 6 లక్షణాలు ఉండాలంటున్నాడు భర్తృహరి. అవన్నీ ఉంటేనే వాడు మనకు నిజమైన మిత్రుడని మనం గ్రహించాలి. ఏమిటో చూడండి. పాపాన్ నివారయతి, యోజయతే హితాయ, గుహ్యం నిగూఢతి, గుణాన్ ప్రకటీకరోతి, ఆపస్సు చైవ నజహాతి, దదాతి కామాన్, సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. పాపం చేయకుండా కాపాడాలట స్నేహితుడు. ఒకటి, ఏది హితమో అదే చేయించాలట. స్నేహితుని తప్పులు బయట పెట్టకుండా ఉండాలట. మిత్రుని యొక్క గుణాలను మాత్రమే పక్కవారితో చెప్పాలట. ఆపదలు వచ్చినప్పుడు వదిలిపెట్టకుండా ఉండాలి మనల్ని. అలాగే మిత్రుడు కోరినవి ఇవ్వాలి. ఈ 6 గుణాలు ఉంటే అదే మైత్రి. ఇది కర్ణ దుర్యోధనుల మధ్య లేదు. దుర్యోధనుడు పాపం చేస్తుంటే కర్ణుడు మరింత ప్రోత్సహించాడు. కానీ సుగ్రీవుడికి శ్రీరాముడికి మధ్య ఈ మైత్రి ఉంది. అందుకే ఒకరి కష్టాన్ని ఒకరు తీర్చుకోగలిగారు అని ఇలా చెప్తూ, శత్రుశ్చ కహ, శత్రువు ఎవరు, కామః, కామము, కాచ సభా పరిహార్య, ఏ సభను విడిచిపెట్టేయాలి, హీనాయ వృద్ధ సచివేన, వృద్ధులైనటువంటి మంత్రులు లేని సభను వదిలిపెట్టాలి. ఇక్కడ వృద్ధులు అంటే ముసలి వాళ్ళనే అర్థం కాదండి, జ్ఞాన వృద్ధులు అని కూడా. సీతమ్మ అడుగుతుంది, నీకు ఇంత తప్పు చేసావే, నువ్వు ఇతరుల యొక్క భార్యను తీసుకురావడం అనేటువంటి తప్పు చేసావే, నీ దగ్గరున్న మంత్రుల్లో ఎవరు జ్ఞానవృద్ధులు లేరా, నీకెవరు ఇట్లాంటి చేయకూడదు, ఒక మంచి పని చేయాలి అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరూ లేరా అని చెప్పేసి సీతమ్మ అడుగుతుంది. కాబట్టి సభలలో జ్ఞానవృద్ధుల యొక్క అవసరం ఎంతైనా ఉంది. కుత్ర విషం దుష్టజనే, విషం ఎక్కడుంది, దుష్టజనుల్లో. దుర్మార్గుడి యొక్క మాటలో, ఆలోచనలో, చేతలో, మూడింట్లోనూ కూడా విషం ఉంటుంది. అందుకే కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అన్నాడు బద్దెన అని చెప్తూ, కిం అభయమిహ, సృష్టిలో అభయం ఏమిటి, మనకు భయం లేకుండా చేసేది ఏమిటండి సృష్టిలో, వైరాగ్యమేవ అభయం. ఇక్కడ కూడా భర్తలేని మాటను మనం తప్పకుండా తలుచుకోవాలి. అన్ని భయాలు లేటండి ప్రపంచంలో. భయం భయం మహాభయం అని, భయం లేనిది ఏమీ లేదు. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయాద్ భయం, శాస్త్రే వాదభయం, గుణే ఖలభయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవ అభయం. భోగాలు అనుభవించేవాడికి రోగం వస్తుందని భయం, మంచి కులంలో పుట్టేవాడికి దాని నుంచి పడిపోతామేమోనని భయం, అలాగే డబ్బు ఉన్నవాడికి రాజుగారు ఇన్కమ్ ట్యాక్స్ చేస్తాడేమో అని భయం, అభిమానికి దైన్యం కలుగుతుందని భయం, డబ్బున్నవాడి బాగా బలవంతుడికి శత్రువుల వల్ల భయం, అందంగా ఉండేవాడికి ముసల్తనం వస్తుందని భయం. చూడండి, అన్ని భయాలే.
శాస్త్రం బాగా చదువుకుంటేట ఎవడైనా వాదొచ్చి అంటే మరొక శాస్త్రం చదువుకున్నవాడు వచ్చి తను ఓడిస్తాడేమోనంటే, మంచి గుణాలు కలిగిన వాడికి మూర్ఖుడి వల్ల భయం. అలాగే శరీరం ఉన్నవాడికి, జన్మెత్తిన వాడికి ఎప్పుడు మృత్యు వచ్చి పడుతుందో తెలియదుట. ఆ భయం కృతాంతాత్ భయం, సర్వం వస్తు భయాన్వితం. కానీ భయం లేనిది ఒక్కటే, వైరాగ్యమేవ అభయం అని భర్తలు చెప్పినటువంటి మాటకి సంబంధించిన అలా ఆ రెఫరెన్స్లో మనం చెప్పుకోవాల్సినటువంటివి ఇక్కడ అన్నీ కూడా చెప్పారు. ఇంకో మాట అంటున్నారు, యో అన్యం న ఉద్వేజయేత్. భగవంతుడికి ఇష్టంగా జీవితాన్ని ఎవరు గడపగలుగుతారు అంటే కో అనుద్విగ్న. ఎవరు ప్రపంచాన్ని భయపెట్టరో, ప్రపంచం ఎవరిని చూసి భయపడదో, ఇది భగవద్గీతలో కూడా మనకి శ్లోకం ఇలాంటిది వస్తుంది. తాను ఎవరికి భయపడకుండా ఉండాలి, తన చేత ఎవరు భయాన్ని పొందకుండా ఉండాలి. అటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళను గురించి వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు భగవంతుడికి ఇష్టంగా జీవించేవాళ్ళు అని చెప్తారు. అని చెప్తూ అలాగా ఒక మంచి యక్ష ప్రశ్నలకు సంబంధించినటువంటి మరొకటి, కే వృద్ధాచ అంటే వృద్ధులంటే ఎవరు? ఏ ధర్మతత్వజ్ఞ, ధర్మస్వరూపం తెలిసిన వాళ్ళు వృద్ధులు, అటువంటి వారిని సేవించాలి. ఈ సందర్భంలో మనకి యక్ష ప్రశ్నల్లో అతులితముగా బుద్ధిమంతుడుగు బుధ సేవన్ అనేటువంటి మాట వస్తుంది. ఇంకో మంచి మాట, గృహమేధినశ్చ మిత్ర కిం. గృహమేధి అంటే గృహస్థుకు, భర్తకు మిత్రురాలు ఎవరు? భార్య. అది ఇదే మాట ధర్మరాజును కూడా యక్షుడు అడిగినప్పుడు, ఘనంబుగా దైవికమైన చుట్టమెవ్వరు అని అడుగుతాడు యక్షుడు. అడిగితే భార్య దైవకృత సఖా వ్యాసుడు అంటాడు. చాలామంది అది తెలుసుకోవట్లేదు, జగత్తులో తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయం. కిం భాగ్యం దేహవతాం, శరీరం ఉన్నవాడికి భాగ్యం ఏది? ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. యక్ష ప్రశ్నలో కూడా ఇదే వస్తుందన్నమాట. ఏది ఉన్నంత వరకు విలువ తెలియకుండా ఉంటుందో, ఏది పోయిన తర్వాత దాని విలువ తెలుస్తుందో అది ఆరోగ్యం. అందరికీ అనుభవైక వేద్యమే ఇది. అక్కడి నుంచి పారమార్థికమైన దాంట్లోకి వస్తూ కాచ పరదేవతాభుక్త చిచ్చక్తి. పరదేవత అంటే ఎవరు? చైతన్య రూపిణైనటువంటి ఆ శక్తియే. కో జగద్భర్త సూర్య, జగత్తుకు భర్త ఎవరు? సూర్యుడు. కో జీవన హేతు పర్జన్య, జీవులందరూ బతకడానికి కారణమైన వాడెవరు? మేఘుడు. యక్షుడు కూడా అడుగుతాడు, మానవుడి జీవిక దేని వల్ల కలుగుతుంది అంటే పర్జన్యుని వల్ల అని చెప్తాడు ధర్మరాజు. కోన జగద్గురు ఉక్త, జగత్తుకు అంతటికీ గురువెవరు? శంభుడే. శివాయ గురవే నమః. అలాగే జ్ఞానం కుత, జ్ఞానం ఎవరి వల్ల వస్తుంది? శివాత్ ఏవా, శివుడి వల్లనే వస్తుంది. ముక్తిం లభేత్ కస్మాత్, ముక్తి ఎవరి వల్ల వస్తుంది? ముకుంద భక్తౌ, ముకుందిని యందు భక్తి వల్ల. ముకుంద శబ్దానికి అర్థం అది. ముక్తిం దదాతీతి ముకుంద, ముకుందుడు అంటే ముక్తినిచ్చేవాడు. అలాగే మళ్ళీ ముకుందుడు అంటే ఎవరు అంటే విష్ణుమూర్తి అని చెప్తారేమో, అలా కాదు. ఎస్ తారయేత్ అవిద్య, ఎవరైతే అవిద్య నుండి జీవుల్ని దాటిస్తాడో వాడు ముకుందుడు. అయితే అవిద్య అంటే ఏమిటి? యత్ ఆత్మనో అస్ఫూర్తి, ఆత్మశుద్ధి లేకపోవడమే అవిద్య. కస్వప్నహానిభ, కలలాంటిది ఏది? జాగ్రత్త వ్యవహారం. చాలా ఈ మంచి విషయం అండి. ఏమంటే మనమంతా ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం, పడుకుంటాం, కల వస్తుంది, అది స్వప్నావస్థ. కలలో ఉన్నప్పుడు మెలకువలో ఉన్నది అసత్యం, మెలకువగా ఉన్నప్పుడు కల అసత్యం. ఈ రెండు గాఢ నిద్రలో అసత్యం. ఈ మూడింటిలోనూ ఉండేది ఏమిటి? నేను అనే చైతన్య పదార్థం. సత్యమపి చకిం, సత్యమైంది ఏమిటి? బ్రహ్మ. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఉపనిషత్ ఉక్తి ఇక్కడ తీసుకొచ్చారు. అంటే ఎలా ధార్మికమైన అంశాల నుంచి ముందుకు తీసుకుపోతూ లౌకికమైన విషయాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోయి మనల్ని పారమార్థికం వైపు ఎలా నడిపించారో ఈ ప్రశ్నోత్తరాల్లో మీరు గమనిస్తూ ఉండండి. కిం మిథ్య, బాగుందండి, బ్రహ్మ సత్యం అన్నారు. కిం మిథ్య,
మిథ్య అయింది ఏమిటి అంటే యద్ విద్యానాశ్యం, విద్య వల్ల ఏది నాశనం అవుతుందో అది మిథ్య. భ్రాంతి అనటంలా. ఆ తర్వాత కాచ అనిర్వచనీయ, ఇది అని తేల్చి చెప్పలేనిది ఏమిటి? మాయా, మాయయే. కిం కల్పిత, కల్పితమైంది ఏమిటి? ద్వైతం, రెండు అన్న భ్రాంతే ద్వైతం. కిం పారమార్థికం స్యాత్, అసలైన పారమార్థిక సత్యం ఏది? అద్వైతం, రెండు కానిది ఒకటే. ఏకం విప్రా బహుధా వదంతి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఉపనిషదుక్తులన్నీ ఇక్కడ ఈ ప్రశ్నలో వచ్చేస్తున్నాయి జవాబు. ఉపనిషస్య పోషకం కిం, శరీరాన్ని పోషించేది ఏమిటండి? ప్రారబ్ధం. మనం చేసుకున్న కర్మయే ప్రారబ్ధ రూపంలో మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అన్నదాయన కిం, ఆయు, అన్నం పెట్టేది ఏది జీవులకు? ఆయుష్. ఆయురన్నం ప్రయచ్చతి అన్నారు పెద్దలు. ఏమండి, ఆయుష్ ఉంటే అన్నం మనం అడవిలో కూర్చుని వస్తుందన్నమాట. చిట్ట చివరగా 66వ శ్లోకం. ఫలమపి భగవద్భక్తే కిం, భగవద్భక్తి వల్ల వచ్చే ఫలితం ఏమిటి? ఇది భక్తి గురించి, ఇందాక నుంచి జ్ఞానం గురించి చెప్పారు, ఇప్పుడు భక్తి గురించి చెప్తున్నారు. తల్లోక స్వరూప సాక్షాత్వం. భగవద్భక్తి కలిగితే భగవంతుని సామీప్యం, సాలోక్యం సిద్ధిస్తాయి. మోక్షస్య కః, మోక్షం అంటే ఏమిటి? అవిద్య అస్తమయ. అవిద్య అస్తమించడమే మోక్షం అంటే జ్ఞానం కలగడమే. చెప్పరిది కహ సర్వవేద భూ, సర్వవేదాలకు మూలమైంది ఏది? అథచ ఓమిచ్చేగాక్షరం బ్రహ్మ. ఈ విధంగా ప్రశ్నోత్తరాల రూపంలో ఎన్నో ఇహానికి పరానికి పనికొచ్చే విషయాన్ని చెప్తూ చిట్ట చివరి శ్లోకం 67వ శ్లోకంలో ఫలశ్రుతి చెప్తున్నారు. ఇవన్నీ విన్నారు కదా, మనం ఏ పని చేసినా మనం ప్రయోజనం ఏమిటి అని అడుగుతాంగా. ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అన్నాడు కాళిదాస మహాకవి. కాబట్టి ఏమిటి అంటే ఇచ్చేషాం కంఠస్థ ప్రశ్నోత్తర రత్నమాలిక ఏషాంతే ముక్తాభరణ ఇవ విమలాశ్చ భాంతి సత్సమాజేషు. ఈ ప్రశ్నోత్తరాలనేటువంటి మణులను లేదా రత్నాలను వీటిని కంఠస్థం చేసుకున్నవారు, అంటే ఈ మాలికను కంఠంలో ధరించిన వారు లేకపోతే కట్టగతం చేసుకున్నవారు సత్పురుషుల సంఘంలో, జ్ఞానుల సభలలో ఆణిముత్యాలలాగా ప్రకాశిస్తారు అని ఫలశ్రుతి చెప్పి ఇంతటితో ముగించారు శంకరులు. స్వస్తి.